హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుకోని మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేను బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కట్ ఆఫ్ కోసం ఇంకా వీడియో చేస్తాను. అదే విధంగా బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఇక ప్రీవియస్ గానే అందులో కూడా మీకు చాలా అయితే వీడియోస్ చేస్తాను. ఏదైతే ఏపీ ఎపిసిడ్ బైపీసీ కౌన్సిలింగ్ లో బీఎస్సీ నర్సింగ్ కోసం కూడా. సో అయితే ఈ రోజు నేను మీకు బీఎస్సీ నర్సింగ్ లోని మీరు బెస్ట్ కాలేజెస్ ని ఎలా ఎంచుకోవాలి, వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినప్పుడు మీరు ఏ కాలేజెస్ కి బెస్ట్ పెట్టాలి అని చెప్పేసి మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో, అందులో భాగంగానే నేనైతే మాత్రం మీ అందరికీ కూడా ఇవాళ మనం ఏదైతే మనకి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కోర్సులు అయితే ఉంటాయో, సో, ఆ కోర్సులకి మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయితాయి. సో, ఆ వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయినప్పుడు మీరు ఏ కాలేజ్‌కి అయితే మీరు పెట్టాలి. అదే విధంగా ఏ మిస్టేక్స్ చేయకూడదు. ఎలాంటి కాలేజెస్‌ని అవాయిడ్ చేయాలి. కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఏం చూడాలి మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీళ్ళెవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లోని గవర్నమెంట్ చూసి ప్రతి అప్డేట్, ప్రతి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా మన ఛానెల్‌లో ప్రెజెంట్ వచ్చేసరికి ట్రెండింగ్‌లో వర్కింగ్‌లో ఉన్నట్టు అంటే డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తుంది దేని మీద అన్నట్లయితే మనకి ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, బైపీసీకి సంబంధించిన కౌన్సిలింగ్‌కి సంబంధించి వీడియోస్ అయితే చాలా ఫ్లోలో అయితే వస్తున్నాయి. సో, ఇందులో ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టినట్లయితే బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టినట్లే మీకు ప్రతి అప్డేట్ ఏపీ గానివ్వండి, టీఎస్ గానివ్వండి, బైపీసీకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే వస్తుంది. సో, మన టాపిక్‌లోకి వెళ్ళిపోయినట్లయితే మీరు ఒక బీఎస్సీ నర్సింగ్ కాలేజ్‌ని గాని మీరు ఎంచుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చూడాలి అని చెప్పేసి మనం ఒక కొన్ని పాయింట్స్ వైస్‌గా చూసుకుందాం. సో, అందులోని మెయిన్‌గా వచ్చేసరికి మీకు ఆ కాలేజ్‌కి పేరెంట్ హాస్పిటల్ అనేది ఉందా లేదా అని మీరు చెక్ అయితే చేసుకోవాలి. సో, పేరెంట్ హాస్పిటల్ అనేది నిజంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది అంటారు. సో, ఎందుకు నేను పేరెంట్ హాస్పిటల్ ఉండాలి అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నారో సో, వాళ్ళందరికీ కూడా హాస్పిటాలిటీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా అయితే ఉండాలి. కేవలం మీకు కాలేజ్ అనే కాకుండా అంటే మీకు కాలేజ్ ల్యాబ్స్ అనేవి కాకుండానే మీకు సింపుల్‌గా ఒక ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌లా ఉండాలి కాబట్టి, మీరు ఫస్ట్ కాలేజ్ రేటింగ్ అనేది చూడండి. ఏదైతే గూగుల్‌లోకి వెళ్లి కాలేజ్ రేటింగ్ చూడండి. ఆ తర్వాత మీరు ఆ ఫస్ట్ పాయింట్‌లోనే మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాలేజ్‌కనేది పేరెంట్ హాస్పిటల్ అనేది ఉందా? లేదా? అని మీరు చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఒక డెసిషన్‌కైతే రండి. ఇక సెకండ్ పాయింట్ గాని మనం గాని చూసుకున్నట్లయితే ఆ కాలేజ్‌కి ఏదైతే కాలేజ్ మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారో సో, ఆ కాలేజ్‌లో ఖచ్చితంగా కూడా మీకు హాస్టల్ ఫెసిలిటీ అయితే కలిగించాలి. ఎందుకు అన్నట్లయితే, అసలు మనకి ఎందుకు ఈ హాస్టల్ ఫెసిలిటీ అనేది కలిగించాలి అని మనం చూసుకున్నట్లయితే, బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ అనేవారు ఎక్కువ అప్ అండ్ షిఫ్ట్స్ చేస్తారు. కొన్నిసార్లు షిఫ్ట్స్ కూడా చేస్తూ ఉంటారు. నైట్ డ్యూటీస్ కూడా వెళ్తూ ఉంటారు. ట్రైనింగ్ పర్పస్‌కి అలాగలాగా. సో, వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక కాలేజ్‌లోనే వాళ్ళొక అంటే హాస్టల్ గాని ఉన్నట్టయితే వాళ్ళకి చాలా సింపుల్ అయితే అయిపోతుంది. సో, నచ్చినప్పుడు వచ్చి, నచ్చినప్పుడైతే ఎళ్తారు. అలా కాకుండా కాలేజ్ కాకుండా వేరేలా అనుకున్నట్టయితే కొంచెం దూరంగా వచ్చి కాలేజ్ హాస్టల్‌లో గాని లేకపోయినట్లయితే మీరు వేరే హాస్టల్స్‌లో ఉంటే చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు కాబట్టి, సో, ఖచ్చితంగా కూడా మీకు రివ్యూ చూసిన తర్వాత అదే విధంగా ఆ కాలేజ్ పేరెంట్ హాస్పిటల్ కూడా ఉంది లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్‌గా నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే కాలేజ్‌కి సొంతంగా ఒక హాస్టల్ అనేది ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ అయితే చేయండి. ఇక ఆ తర్వాత మీరు ఫోర్త్ పాయింట్ కింద మీరు అదే థర్డ్ పాయింట్ కింద మీరైతే గుర్తు చేసుకోవాల్సిందేంటంటే, మీరెప్పుడైతే బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్‌కి అప్లై చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెడతారో, అప్పుడు ఆ కాలేజ్‌కి సంబంధించి మొత్తం ఒక అంటే కాలేజ్ లిస్ట్ అయితే వస్తుంది. ఒక పీడీఎఫ్ అయితే మీకు పెడతారు. సో, ఆ పీడీఎఫ్‌లోని ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ కాలేజ్ ఉన్నాయని చెప్పి మొత్తం అయితే మీకు చూపిస్తుంది. సో, మీరు గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ అన్నిటి కానివ్వండి, అన్ని కాలేజెస్ లిస్ట్ అయితే వస్తుంది కాబట్టి, సో, అన్ని కాలేజెస్‌లో కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది వచ్చేసరికి, మీరు ఆ కాలేజెస్‌లోని బుక్స్ లైబ్రరీ కానివ్వండి, లేకపోతే ల్యాబ్స్ కానివ్వండి, అన్నీ ఎలాగున్నాయి? దాని రేటింగ్ ఏంటి? మొత్తం అంతా కూడా మీరు చెక్ అయితే చేసుకుంటారు. ఆ చెక్ చేసుకున్న దాన్ని బట్టే మీరు ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే మీకు దగ్గరలోని పాసిబుల్ డిస్టెన్స్‌లో ఏ కాలేజ్ ఉంది? వాటి యొక్క రేటింగ్ ఎంతుంది? వాటిలో ల్యాబ్స్ గానియండి, ఫెసిలిటీస్ గానియండి అన్నీ ఎలాగున్నాయో మీరు చెక్ చేసుకోవాలి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి థర్డ్ పాయింట్ అయితే మాత్రం ఇక అదే విధంగా నెక్స్ట్ గాని మనం గాని చూసుకున్నట్లయితే కాలేజ్ యొక్క స్టూడెంట్ పర్సెంటేజ్ అనేది చూడాలి. సో, స్టూడెంట్స్‌కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంత సంపాదిస్తారో కూడా మీరు అసలు కాలేజ్‌కి సంబంధించిన స్టూడెంట్స్ ఎంత పర్సెంటేజ్‌తో అయితే గ్రాడ్యుయేట్ అయితే పాస్ ఔట్ అయితే అవుతున్నారో మొత్తం చెక్ చేసుకోవాలి. సో, వాళ్ళ మార్క్స్ కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఒక పాసింగ్ పర్సెంటేజ్ గాని మొత్తం మీరు చెక్ చేసుకొని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, అదే విధంగా మీరు ఒక కాలేజ్ వెబ్‌సైట్‌కి అంటే ఆ పీడీఎఫ్ చెప్పాను కదా! పీడీఎఫ్‌లో పెట్టిన కాలేజెస్ వెబ్‌సైట్‌కైతే వెళ్ళండి. ఓన్ వెబ్‌సైట్‌లోకెళ్ళి స్టాఫ్ ఎలా ఉన్నారో కూడా మీరు చెక్ చేసుకోండి. అక్కడ స్టాఫ్ సెక్షన్ గాని ఇచ్చినట్టయితే స్టాఫ్స్ ఎవరు? ప్రొఫెసర్స్ ఎవరు? వాళ్ళకి ఉన్న ఎక్స్‌పీరియన్స్ ఎంత? ఆ మొత్తం కూడా మీరు చెక్ చేసినప్పుడు మీకు ఆ కాలేజ్ కోసం ఒక క్లియర్ అండర్‌స్టాండింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్.
ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఆ కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంత ర్యాంకింగ్‌లో ఉందని చెప్పి మీరు చెక్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఏ కాలేజ్ అయినా సరే ఇంజినీరింగ్ కానివ్వండి, బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ కానివ్వండి. మీరు ఒక కాలేజ్‌లో ఒక కోర్స్ తీస్తున్నారంటే ఆ కోర్స్ తీసిన తర్వాత మీకు ఎప్పుడైతే ఆ 4 ఇయర్స్ అయిపోతాయో, ఆ ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీకు ప్లేస్‌మెంట్స్ అనేవి చాలా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. వాళ్ళ ప్లేస్‌మెంట్స్ అనేవి ఎంతున్నాయని. ఎందుకంటే జాబ్ లేకుండా మనం ఫ్రీగా ఏం బయటికైతే వెళ్ళలేము కాబట్టి, ఖచ్చితంగా కూడా ఆ కాలేజ్ యొక్క ప్లేస్‌మెంట్స్‌ని కూడా చాలా ఫస్ట్‌గా మనం దృష్టిలో పెట్టుకొని కాలేజ్ అనేది ప్రిఫర్ అయితే చేసుకోవాలి. ఇక చాలా మందికైతే అంటే ఈ ప్లేస్‌మెంట్స్ ఎందుకు ముఖ్యం అని కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తారు. సో, నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే మీకు ఫస్ట్ వచ్చేసరికి పేరెంట్ హాస్పిటల్ గాని ఉన్నట్టయితే ఆటోమేటిక్‌గా కొంతమంది స్టూడెంట్స్‌ని అక్కడికెళ్ళి తీసుకుంటారు. ఇక దాంతో పాటు ఎప్పుడైతే మీరు గ్రాడ్యుయేట్ అవుతారో, ఒకవేళ మీరు కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో గాని మీరు సెలెక్ట్ గాని అవ్వకపోయినట్లయితే, ఆ కాలేజ్ ప్లేస్‌మెంట్స్ గాని లేకపోయినట్లయితే బయటున్న హెవీ కాంపిటీషన్‌కి అయితే మీరు గురైతే అవుతారు. సో, ఆ ప్రాబ్లమ్స్ ఏం పడకుండా నిజంగా బయటన అక్కడ ఇక్కడ తిరగడం కన్నా మీ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ ఉంటే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరలో కొంచెం దూరం అయినా సరే మంచి ప్లేస్‌మెంట్స్ ఉంటాయంటే ఖచ్చితంగా ఆ కాలేజ్‌కైతే ప్రిఫర్ చేయండి. మీకు దగ్గరలో ఉందని చెప్పేసి లేకపోతే ఏవేవో రీజన్స్ బట్టో కాకుండా ప్లేస్‌మెంట్స్ నిజంగా ఎలాగుండాలో చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా ఆ కాలేజ్‌లో ఏమన్నా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గానివ్వండి అలా ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఆ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి? ప్లేస్‌మెంట్ లేనిదే ఏది ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా కూడా ప్లేస్‌మెంట్ మీదనే చెక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనం కాలేజ్ యొక్క స్ట్రక్చర్ అయితే చూసుకోవాలి. ఏదైతే మనం కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నామో నర్సింగ్‌కి సంబంధించి ఆ కాలేజ్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఆ కాలేజ్‌లో అన్నీ నిజంగా ఉన్నాయా? లేవా? అని చెప్పేసి చూసుకోవాలి. ఒక బేసిక్ కాలేజ్ నీడ్స్ అనేవి ఆ కాలేజ్ అనేది ఫుల్‌ఫిల్ చేస్తుందా? లేదా? మీరు చెక్ చేసుకొని ఒక క్యాంటీన్ కానివ్వండి, అదే విధంగా లైబ్రరీస్ ఎంత బాగున్నాయి? ఇంకా అదే విధంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒకవేళ స్టూడెంట్స్ అప్ అండ్ డౌన్ చేసినట్టయితే వాళ్ళకి కాలేజ్ తరపు నుంచి బస్ ఫెసిలిటీస్ కూడా ఏమైనా ఉన్నాయా? ఆర్టీసీ బస్సులు ఎంత ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటాయో కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో, మీరు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడంలో నిజంగా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే చేస్తుంది. సో, మీకు తొందరలోనే మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అయితే అయిపోతుంది. సో, రేపటితో అంటే మీకు సెప్టెంబర్ 17థ్ అయితే బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఫేజ్ సంబంధించి అఫీషియల్‌గా మీకైతే క్లోజ్ అయితే అయిపోతుంది. సో, రిజిస్ట్రేషన్ అనేది రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయిన వెంటనే మీకు కొన్ని రోజుల్లోనే మీకు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది కాబట్టి, సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యే ముందే మీరు కాలేజెస్ నుంచి కూడా ప్రతి మీకు దగ్గరలో ఏ కాలేజెస్ ఉన్నాయో మొత్తం తెలుసుకొని వాటికొక ఫుల్ ఒక రివ్యూ, ఒక రీసెర్చ్ చేసి ఒక నాలెడ్జ్ తీసుకుంటే ప్రతి కాలేజ్ ఏంటి? ఎలాంటిది? అని చెప్పేసి మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ కాలేజ్‌కి సంబంధించి మీరు ఒక వెబ్ ఆప్షన్స్‌లో ప్రిఫరెన్స్‌ని మీరు అంత ఎఫెక్టివ్‌గా అయితే ఇవ్వగలుగుతారు కాబట్టి చేసుకునే ముందు ఒకసారి వైస్‌గా అయితే ఆలోచించండి. ఎందుకంటే ప్రతి కాలేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్ కాలేజ్‌కి అయితే పెట్టండి. ఒకవేళ మీకు ర్యాంక్ గాని ఏపీ, ఏపీసెట్‌లో తక్కువగా ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నా, దూరంలో ఉన్నా మీకు కొంచెం ఓకే. మీరు జర్నీ చేసి రాగలరు అని అనుకున్నట్లయితే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్‌కి పెట్టండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటది. నేను చెప్పాల్సిన పాయింట్ కూడా కాదు ఇది. ఆ తర్వాత మీరు ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్‌కైతే పెట్టడానికైతే ట్రై అయితే చేయండి. మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్‌కి పెట్టి, గవర్నమెంట్ హాస్పిటల్‌లో కానీ సెలెక్ట్ అయినట్లయితే అడ్మిషన్ కోసం. సో, ఇంక లైఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రేట్‌గా ఉంటుంది కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్‌కి వెళ్తే బీఎస్సీ నర్సింగ్ మీద ట్రై చేయండి. సో, లాస్ట్ అంటే సెకండరీ ఆప్షన్ కింద మీరైతే ఫస్ట్ ఒక 5 ఆర్ 6 కాలేజ్ పెట్టిన తర్వాత అప్పుడు మీకు దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజ్‌కి పెట్టడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన అప్డేట్ అయితే మాత్రం ఇదే విధంగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తారు అనేది కూడా వీడియో చేశాను. అది మీకు స్క్రీన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మన ఛానెల్ అయితే చెక్ అయితే చేయండి. ఇదే విధంగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ మీకున్నా సరే నన్ను కామెంట్ చేయండి. కొన్నిసార్లు అయితే కామెంట్ కూడా చేయండి. మాకు ఇంత ర్యాంక్ ఉంది. మీకు కాలేజ్ వస్తుంది కూడా మీరు ఫ్రీగా కామెంట్ చేయొచ్చు. మీరు ఏవైనా సరే కామెంట్ చేయొచ్చు. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో, లేదు మీకు పక్కా ఆన్సర్ కావాలి, మీకు నంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి కాబట్టి పక్కా ఆన్సర్ కావాలనుకున్నా సరే మీరంటే సోషల్ మీడియాలో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. నేను మీకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కానివ్వండి, ఏపీ సెట్ యొక్క బైపీసీ కౌన్సిలింగ్‌కి సంబంధించి కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.